ఓం గం గణపతయే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఆదౌ బ్రహ్మ మధ్యే విష్ణు అంతే దేవః సదాశివః. మూర్తిత్రయ స్వరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే. హరి ఓం. మనం ఈ 7వ రోజున శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి అనగా టెంబే స్వామి వారి యొక్క గ్రంథం ఆధారంగా శ్రీ గురుచరిత్ర కథాసార సంగ్రహ ప్రకారంగా కలియుగంలో మొదటి అవతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామివారి యొక్క ద్వితీయ అవతార ఆవిర్భూతం శ్రీ గానగాపూర్లో జరిగింది కాబట్టి ఆ గానగాపూర్లో ఉండేటువంటి శ్రీగురుడుగా పిలువబడేటువంటి శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి యొక్క దివ్య భవ్య చరిత్రని ఈ 7వ రోజున మనం ఎంతో భక్తి శ్రద్ధలతో తెలుసుకున్నందుకు మనం అందరం కూడా భక్తి శ్రద్ధలతో తెలుసుకోవడమే కాదు, ఆ స్వామివారి యొక్క దివ్య లీలామృతాన్ని మనం ఆనందిస్తున్నాం వాళ్ళు తెలుసుకుని. ఎంతో అదృష్టవంతులం. ఈ రోజున మనం కథ చెప్పుకుంటున్నాం. అది ఏమిటి అంటే, పూర్వము మిత్రనహుషుడు అనేటువంటి ఒక రాజు అడవికి వేటకు వెళ్ళి అక్కడ ఒక రాక్షసుడిని చంపేశాడు. ఆ రాక్షసుడి యొక్క తమ్ముడు ఈ రాజుగారి మీద పగగట్టి ప్రతీకారం తీర్చుకోవడం కోసం మాయావేశాన్ని ధరించాడు. రాజుగారు కొలువులో సేవకుడిగా చేరాడు. ఒకసారి రాజు ఇంట్లో పితృశ్రాద్ధానికి వశిష్ఠుడు మొదలైనటువంటి మహర్షులు భోక్తలుగా వచ్చారు. మాయాసేవకుడు అయినటువంటి ఇతను వారికి నరమాంసాన్ని వడ్డించాడు. అంతటా ఆ ఋషులందరికీ కూడా కోపం వచ్చింది. వాళ్ళు భోక్తల్లో వచ్చారు కదా, మరి పితృదేవతారాధనలో భోక్తలుగా కూర్చున్నారు. అప్పుడు ఆ రాజుగారిని వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు రాక్షసుల వైపమ్మని చెప్పి రాజుగారిని శపించారు. ఆ రాజు ప్రతిశాపాన్ని ఇవ్వబోతుండగా అతని యొక్క భార్య మహారాణి వారిని వారించింది. అప్పుడు రాజు తన చేతిలో ఉన్నటువంటి శాప మంత్ర జలం ఏం చేయాలో తోచకపోయేసరికి వాటిని తన కాళ్ళ మీదే పోసుకున్నాడు. అందుకే ఆయనను కల్మషపాదుడు అని పిలుస్తుండేవారు. కల్మషపాదుడు ఎందుకంటే ఆ మంత్ర జలాన్ని తన యొక్క పాదాల మీదే పోసుకున్నాడు కాబట్టి. ఆ ముని యొక్క శాపం వల్ల అతడు రాక్షసుడై అడవిలో తిరుగుతూ ఒక బ్రాహ్మణ్ణి చంపి తిన్నాడు. అప్పుడు బ్రాహ్మణుడి యొక్క భార్య కోపించి, భార్యా సంగమం కనుక చేశావా నీవు మరణిస్తావని శపించింది. 12 సంవత్సరముల అనంతరం రాక్షస రూపం పోయాక ఆ రాజదంపతులు బ్రాహ్మణ పత్ని శాపం పోగొట్టుకోవడానికి గౌతమ మహర్షిని మరి భక్తి శ్రద్ధలతో ఆశ్రయించారు. అప్పుడు ఆ మహర్షి చెప్పారు, నీవు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళినట్లయితే నీకు శాప విమోచనం అవుతుంది అని చెప్పి ఆ గోకర్ణ క్షేత్రం యొక్క మహత్యం అంతా కూడా వివరంగా అతనికి ఆ రాజు దంపతులకి ఇద్దరికీ కూడా తెలియజేశారు. అందులో పూర్వం విధవరాలైనటువంటి ఆ సౌదామిని అనేటువంటి ఆ బ్రాహ్మణ స్త్రీ ఒక కోమటి స్నేహంలో ఉంటూ మద్యపానాన్ని చేస్తూ మాంసభక్షణలకు అలవాటు పడింది. మరణించిందేమో యమలోకంలో నానా యాతనలు పడి పుట్టుగుడ్డిగా కుష్ఠరోగి అయినటువంటి చండాల స్త్రీగా జన్మించి అడుక్కుతుంటూ కాలం వెలుబుచ్చుతూ బ్రతుకుతూ ఉంది. ఆమె ఒక శివరాత్రి నాడు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి అక్కడ అన్నం అడిగితే అందరూ ఉపవాసం చేసి ఉండడం వల్ల ఆమె చేతిలో ఒక మారేడాకులు పెట్టారు. ఎందుకంటే ఆ రోజు శివరాత్రి కాబట్టి అందరూ ఉపవాసం ఉన్నారు కాబట్టి వారి చేతిలో ఉన్నటువంటి ఆ మారేడాకుని ఈ యొక్క స్త్రీ చేతిలో పెట్టారు. ఆకలితో ఆమె రాత్రి నిద్రించలేదు. శివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఆ బెలోపత్రి ఆమె చేతిలో నుండి గాలికి ఎగిరి అదృష్టవశాత్తు ఒక శివలింగం మీద పడింది. రాత్రంతా అప్రయత్నంగానే ఆహారం దొరకకుండా ఉంది కాబట్టి ఆమె ఉపవాస దీక్షను చేసినట్లయింది. అలా ఆమె శివనామ సంకీర్తన విన్నది కాబట్టి ఆ కారణంగా ఆమె చనిపోయినప్పుడు
శివదూతలు వచ్చారు, ఆమెను కైలాసానికి తీసుకువెళ్ళిపోయారు. ఆ యొక్క క్షేత్ర మహత్యం అటువంటిది. ఆ గోకర్ణ క్షేత్రం యొక్క మహిమ అట్టిది అని చెప్పి రాజును, ఆ రాజ దంపతులిద్దరిని కూడా గోకర్ణానికి పంపారు గౌతమ్ మహర్షి. అక్కడ మహాబలేశ్వరుని సేవించి రాజుగారు శాప విముక్తిని పొందారు అని ఈ యొక్క అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా గోకర్ణ క్షేత్రంలో నేను ఇందాక అధ్యాయంలో చెప్పినట్టుగా ఆ గోకర్ణ క్షేత్రం ఆత్మలింగ క్షేత్రం. మహాబలేశ్వరుడు సాక్షాత్తు శివుడి యొక్క ఆత్మలింగమే అక్కడ ప్రతిష్ఠించబడింది కనుక అక్కడ రుద్రపాదగయ మోక్షస్థానం ఉంది కాబట్టి మన పితృదేవతలు వసు, రుద్ర, ఆదిత్య రూపంలో ఉంటారు. వసువులు అష్టవసువులు, రుద్రులు 11 మంది, ఆదిత్యులు 12 మంది, ఇంద్రుడు ప్రజాపతి కలిపితే 33 అయ్యారు. ఈ 33 అందరూ కూడా మనకి ఈ వసురుద్రాదిత్య రూపంలో పితృదేవతలు మనం ఆరాధన చేస్తూ ఉంటాం కనుక అందరి పితృదేవతలు ముక్తిని పొందుతారు అక్కడ కనుక మనం కనుక వెళ్ళి ఏదైనా పితృదేవతలకు కనుక ఆరాధన చేసినట్లయితే. ఇదివరకు అధ్యాయంలో కూడా నేను అదే చెప్పాను. అంతేకాకుండా ఎవరైనా భక్తి శ్రద్ధలతో వెళ్ళి గోకర్ణ క్షేత్రాన్ని కనుక అక్కడ దీక్ష ప్రకారంగా 3 రోజులు కానీ 5 రోజులు కానీ 11 రోజులు కానీ లేదా మంత్రదీక్ష తీసుకుని అక్కడ పంచాక్షరి మహామంత్రాన్ని చేసుకుని దీక్ష చేసినట్లయితే అది వారికి, వారి కుటుంబాలకి శ్రేయస్కరం. అంతేకాకుండా అక్కడ చేసేటువంటి పితృదేవత ఆరాధనలన్నీ కూడా పూర్వ పితృదేవతలందరినీ కూడా ఉద్ధరించడానికి మనకి పనికొస్తాయి. మనకి ఆ పుణ్యం అక్షయం అవుతుంది అని చెబుతూ ఈ అధ్యాయంలో గౌతమ మహర్షి వారు చెప్పినటువంటి కథని ఆధారంగా చేసుకుని అక్కడ ఫలితం కోటాను కోట్ల రెట్లు ఉంటుంది కాబట్టి మనం కూడా అటువంటి క్షేత్రాలకి భక్తి శ్రద్ధలతో వెళ్ళి మనం కూడా స్వామివారికి అనుగ్రహాన్ని పొందాలని ఈ కథ యొక్క సారాంశం చెబుతోంది. ఈ గురుచిత్ర కథాసార సంగ్రహం మనకి ఎంతో అదృష్టం చేత లభించిందని చెబుతూ ఈరోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర శ్రీ గురు దత్తా దిగంబర జయ గురు దత్తా దిగంబర. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సిద్ధమంగళమంగళం సిద్ధమంగళమంగళం సిద్ధమంగళమంగళం. హరి ఓం. స్వస్తి బ్రహ్మార్పణమస్తు.